బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్రమ కేసులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినందుకు కేటీఆర్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినందుకు అని అడిగారు. హైదరాబాద్ నగరంలో 24 గంటల కరెంట్ సరఫరా చేసిన చరిత్ర కేటీఆర్కే దక్కుతుందన్నారు. ఏం తప్పు చేశారని ఏసీబీ విచారణ చేస్తుందని ప్రశ్నించారు. ఈ ఫార్ములా రేస్ ద్వారా రాష్ట్రానికి 700 కోట్ల పైచిలకు ఆదాయం రాష్ట్రానికి వచ్చిందని గుర్తు చేశారు. ఈ ఫార్ములా రేస్ ద్వారా ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందన్నారు. కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇదే ధోరణి అవలంబిస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రజలలో వచ్చినటువంటి కానీ 700-800 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అటువంటి చూపెట్టి అక్రమం ఏదైనా ఇవ్వాలంటే కూడా వైట్ అమౌంట్ ఇస్తారు. ఏదైనా ప్రభుత్వం ఇటువంటి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి క్రీడలు వచ్చినప్పుడు దాన్ని భారతదేశానికి పేరు రావాలన్నటువంటి ఆలోచన, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి పేరు రావాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో అదొక భాగం. ఎంతోమంది ముఖ్యమంత్రులు ట్రై చేసినప్పుడు కూడా సాధించలేదు. అది మా కేటీ రామారావు గారు సాధించారు. దాన్ని ఉంకోబెట్టుకొని రింగు రోడ్డు ఉంకోబెట్టుకొని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి లోపల పంపాలన్నటువంటి ప్రభుత్వం ఆలోచన తప్ప అంతకన్నా లేదు. ఏ రకంగా కూడా అవన్నీ జరగలేదు. ఈ ఇంచు కూడా అవన్నీ జరగలేదు. ఏసీబీకి ఇచ్చారు. మేము అసెంబ్లీలో చర్చించమని చెప్పాం. అసెంబ్లీలో చర్చ మేము మాట్లాడుతూ ఉన్నాము. నోటీస్ ఇచ్చాం, స్పీకర్ గారికి అడిగాం. అడిగే లోపలనే మేము బయటకు వచ్చే లోపలనే కేసు బుక్ అయినట్టుగా వాళ్ళు టీవీలలో లీకులు వేయడం. దేనికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిటికీ సిద్ధం ఉంటుంది తప్ప అక్రమమైన కేసులు పెట్టి హైదరాబాద్ నగరాన్ని బ్యాండ్ తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మంచి పద్ధతి కాదు. కేటీ రామారావు లోపడేసి ఏదో సాధించాలి, ఆనందపడాలనుకున్న వాళ్ళకు